నమస్తే, వెల్కమ్ టు మహానగర్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వీడియో షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఎవరైతే ఎస్టీలు ఉంటారో ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళంతా కూడా లంబాడీలను అయితే ఎస్టీ జాబితాల్లో నుంచి తొలగించాలంటూ కూడా ఇటు సుప్రీంకోర్టును కావచ్చు, హైకోర్టును కావచ్చు, ఇదంతా ఆశ్రయించిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అయితే చర్చ అయితే నడుస్తోంది. దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు తురిందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మైపత్ అరుణ్ కుమార్ అన్న ఉన్నాడు. అన్న నమస్తే. నమస్తే అన్న, ముఖ్యంగా చెప్పండి, ఇటు ఎస్టీల జాబితాల నుంచి ముఖ్యంగా కూడా ఎవరైతే లంబాడీలు ఉంటారో లంబాడీలు అన్నిటిని తొలగించాలని చెప్పేసి మీరు పెద్ద ఎత్తున కూడా ఉద్యమానికి శ్రీకారం చుడతా ఉన్నారు. అసలు ఎందుకు లంబాడీలని ఎస్టీ జాబితాల నుంచి తీసేయాలి? వస్తాం కూడా ఇది ఒక మంచి ప్రశ్న తమ్ముడు. ఇప్పుడు ఏమవుతుందంటే లంబాడీలు ఎస్టీ జాబితా నుంచి వెళ్ళి తొలగించాలనే డిమాండ్ ఆదివాసులు తీసుకొస్తే తెలంగాణ సమాజానికి ఇది వ్యతిరేక డిమాండ్ కనపడుతుంది. విచిత్రం ఏంటంటే నేను కొంతమంది ఇంటర్వ్యూలు కూడా చూస్తాను, ఇంటలెక్చువల్ అని చెప్పుకునే వాళ్ళ ఇంటర్వ్యూలు కూడా నేను చూడటం జరిగింది. అలా మెజారిటీ ఫేవర్గా లంబాడీలకి సింపథైజర్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఒక గ్యాప్ ఉన్నది. ఆదివాసులు అనేటోళ్ళు కంప్లీట్గా అటవీ ప్రాంతం లోపలికి ఉంటారు. ఇప్పుడు గోండ్స్ అంటే గోండ్స్లో ఆదిలాబాద్లో 5 తెగలు చూస్తాం మనం. గోండు ఉంటుంది, దాని తర్వాత కొలాం ఉంటుంది, పర్దాన్ ఉంటుంది, ఆంద్ ఉంటుంది, తోటు ఉంటుంది, మన్నెవారు ఉంటుంది, కొలావారు ఉంటుంది. ఈ తెగలు తెలంగాణ మైదాన సమాజానికి తెలుసా అని అడుగుతాను నేను. చెంచులు అంటే కొంత నల్లమల్ల ప్రాంతం కొంతవరకు తెలుసు. నీకు నాయక్ పోర్ట్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఐసోలేటెడ్ దట్టమైన అటవీ ప్రాంతం కొండలలో ఆ ప్రకృతి జీవనములు ఉంటారు. ఇప్పుడు ఒక చెంచును మనం ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చూసినామా? లేదు. లేకుంటే ఒక కొలామును ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి స్కాలర్గా చూసినామా? లేదు. ఆందైతే అంతరించిపోతుంది. కొలాం అంతరిస్తారు, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అవన్నీ. అరే ఈ 1950లో ఏవైతే షెడ్యూల్ తెగల జాబితాలు ఉన్నాయో ఈ తెగల గురించి వాళ్ళ జీవన పరిణామం, వాళ్ళ విద్య, వాళ్ళ ఉద్యోగ రంగం, వాళ్ళ సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితిని అనేది అంచనా వేయకుండా అరే దీన్ని తెగల మధ్యలో వైరుద్దాం అంటే ఎట్లా? అది మేధావుల మూర్ఖత్వం అవుతుంది. చూడాలి కదా. ఇప్పుడు ఎక్కడైనా కానీ ఎస్టీ అంటే లంబాడ. ఈ తెగలు ఎస్టీ మీరు ఎక్కడైనా చూసినరా అని నేను అడుగుతాను ఫస్ట్ ఆ మేధావుల్ని. మరి వీళ్ళు 78 సంవత్సరాలు ఇండిపెండెన్స్ లో వీళ్ళు ఎడిపోయిండ్రు. అసలు వాళ్ళు ఉన్నారా? ఈ వైపు ఆలోచించకుండా వన్ సైడ్ గా ఈ ఉద్యమం అనే దాన్ని ఒక రకంగా పోతుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే భారత రాజ్యాంగం అనేది 1950లో అమల్లోకి వచ్చింది. అది క్లియర్. భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు పొందుపరిచి రాసేటప్పుడు నిజాం ప్రభుత్వం హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్ తెగల లిస్టుని, ఉమ్మడి మద్రాసులో ఉన్న షెడ్యూల్ తెగల లిస్టుని, అంటే మద్రాసు నుంచి వెళ్ళి కిందికి ఉన్న ఆ ముక్కని తీసుకొని అతుకుబెట్టి భారత రాజ్యాంగం ఆర్టికల్ 342 కింద షెడ్యూల్ తెగల జాబితాలో చేర్చిండు. చేర్చిన దాంట్లో ఈ లంబాడ, బంజారా, సుగాల్ అనేది లేదని మేము అంటాను. మా వాదన. మేము కాన్స్టిట్యూషనల్ బేస్ మాట్లాడతాను, షెడ్యూల్ తెగల బేస్ మేము మాట్లాడతలేము. కాన్స్టిట్యూషనల్ ఏం చెప్పింది అనేది మేము మాట్లాడతాను. దాంట్లో వీరు లేరు. మరి వీళ్ళు ఎక్కడున్నారంటే హైదరాబాద్ స్టేట్లోనో బీసీలు ఉన్నారు, ఉమ్మడి మద్రాసుల్లో ఓసీలు ఉన్నారు. అక్కడ కూడా వీళ్ళు ఎస్టీలలో కలపాలనేది వచ్చింది, కానీ వీళ్ళు నాట్ ఎలిజిబుల్ అని చెప్పిండ్రు వాళ్ళు. బ్రిటిష్ ఇంకా స్ట్రాంగ్ ఉండే, బ్రిటిష్ ఆంథ్రోపాలజీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది వాళ్ళది. హైదరాబాద్ కూడా ఐమాన్ డార్ప్ ఎవరు? ఆయన ఒక ఆంథ్రోపాలజీ ప్రొఫెసర్. ఆయన ఎందుకు అప్పటికప్పుడు నిజాం తీసుకురావాల్సి వచ్చింది? ఏ పని లేక తీసుకొచ్చిండా? కొమరం భీం పోరాటం ఎప్పుడైతే చేసిండో, అరే ఇంత పెద్ద పోరాటం ఈ అటవీ ప్రాంతంలో ఈ గోండు తెగ ఎందుకు నా మీద చేసింది? అది కూడా సాయుధ పోరాటం చేసి కొమరం భీం పారిపోయే అవకాశాలు ఉన్నా కానీ చచ్చిపోయిండు. అక్కడ చచ్చిపోయి నా జాతి అస్తిత్వాన్ని చెప్పిండు. జల్జంగిల్ జమీన్ నా భూభాగం పైన నాకు హక్కు అన్నాడు. ఇది చదవాలంటే మళ్ళీ ఒక ఆంథ్రోపాలజిస్ట్ కావాలని ఆస్ట్రియా నుంచి తీసుకొని వచ్చి కమిషన్ వేసి, ఐమాండార్ కమిషన్ వేసి, ఆ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా 5th షెడ్యూల్ ఏరియాస్, షెడ్యూల్ గ్రామాలు, పస్లీ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆ పస్లీ చట్టంలో షెడ్యూల్ తెగలేంది అనేది కూడా నిర్ధారించి రాసింది. మీరు ఇలా లేరు. నేను అనేది ఏంటంటే లేరు. ఇదే మళ్ళీ రాజ్యాంగంలోకి వచ్చినప్పుడు ఈ రోజున వీళ్ళు ఎట్లా ఎస్టీలు అవుతారు?
దాని తర్వాత నీకు 1976 యాక్ట్ 108/1976 ద్వారా వచ్చినామని అంటారు. ఇప్పుడు వాళ్ళు అనే వాదన మెయిన్గా అది. మేమేమంటామంటే ఒక షెడ్యూల్ తెగలకి ఒక కులం కానీ ఇంకేదన్నా రావాలంటే కంపల్సరిగా లోకూర్ కమిటీ ఏదైతే సూచించిందో, కాకా కలేర్కర్ కమిటీ ఏదైతే సూచించిందో అందులో ఒక 5 రకాల వాటిని తీసుకోవాలనేది ఉన్నది. ఒకటి ఆదిమ లక్షణాలు ఉండాలి. ఆదిమ లక్షణాలు లంబాడీలకు ఉన్నాయా? ఒకటి బయటి సమాజంతో సంబంధాలు నెరపడానికి బెరుకు చూపెట్టాలి. మా వాళ్ళు అట్నే కనపడతారు. గోదావరి ప్రాంతంకి పోతే బయట వాళ్ళు అయితే పరారంటారు లోపలికి. వాళ్ళు బయట వాళ్ళతో ఎక్కువ కలిసిపోరు. కొత్త కోయలు వీళ్ళంతా మనం చూస్తాం. ఇప్పుడు వీళ్ళు అటనే ఉంటారు లంబాడీలు. వీళ్ళ సామాజిక స్పృహ ఎట్లుంటది? అక్కడ లేని దాన్ని క్రియేట్ చేసినా కానీ చేసుకునే అంత ఉంటది. దాంట్లో ఒక ఐసోలేటెడ్ కల్చర్ ఉండాలి. లంబాడీలకు ఐసోలేటెడ్ కల్చర్ ఉన్నదా? ఏ ఫారెస్ట్లు ఉన్నారని అడుగుతాను నేను. జియోగ్రాఫికల్ ఐసోలేటెడ్ లా లంబాడీల కంటే ఒక టెరిటోరియల్ నాకు చూపెట్టమని నేను అడుగుతాను. అది షెడ్యూల్ తెగ లక్షణం. భారతదేశంలో ఎక్కడి నుంచి వచ్చాను లంబాడీలందరూ కూడా ఢిల్లీ సుల్తాన్లకు ఫస్ట్ వీళ్ళకి వీళ్ళే చెప్పుకుంటారు. మేము రాజస్థాను రాజపుత్రులం అని చెప్పుకుంటారు. మాకు సపరేట్ రాజ్యాలు ఉండే అని చెప్పుకుంటారు. వీళ్ళంతా కూడా భారతదేశంలో ఉన్న మూల రాజ్యాన్ని ధ్వంసం చేసిన దాంట్లో శత్రువుల పక్షాలు ఉన్న వాళ్ళు వీళ్ళంతా. శత్రువుల పక్షం నేను చెప్తారేనాది. ట్రేడ్ అండ్ తండా అనే ఒక పుస్తకం ఢిల్లీ యూనివర్సిటీ చేసిన రిపోర్ట్లా వాళ్ళు మైక్రో స్టడీ చేసిండ్రు. దీంట్లో చేసిన దాంట్లో వీళ్ళు ఫస్ట్ ఢిల్లీ సుల్తాన్లకి వాళ్ళ సైన్యముల రైట్ హ్యాండ్ గా వ్యవహరిస్తారు. ఢిల్లీ సుల్తాన్లు ఎవరు? పూర్వ రాజ్యాలు ఏదైతే మనం అన్నిటి ఉన్నాయో, చంద్రగుప్తుని మౌర్య సామ్రాజ్యం గాని, ఇటువంటి మనకు కొన్ని కోసంబి లాంటి మనకు కొన్ని మగధ సామ్రాజ్యం లాంటివి ఉన్నాయి. ఇవన్నీ మన పూర్వ రాజ్యాలు. వీటిని ధ్వంసం చేసి ఏర్పడ్డదే కదా ఢిల్లీ సుల్తాన్లు. ఢిల్లీ సుల్తాన్లని మళ్ళీ ఎవరు చేస్తారు? మొఘల్స్. మళ్ళా మొఘల్స్ కి వీళ్ళు వాళ్ళ సైన్యంలో వాళ్ళకి సహకారం అందించే వాళ్ళు ఉంటారు. మొఘల్స్ ఎటువైపు వచ్చారు? దక్షిణ భారతదేశం వైపు వచ్చారు. దక్షిణ భారతదేశం వచ్చే దాంట్లో ద్రవిడ రాజ్యాలన్నిటి కొల్లగుంటూ వచ్చిన దాంట్లో వీళ్ళంతా ద్రవిడుల వైపు ఉన్నారా లేకుంటే మొఘల్స్ వైపు ఉన్నారా? మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నిజాం రాజ్యంలో కూడా నిజాం సైన్యాలకి మద్దతుగానే ఉన్నారు కదా. వీళ్ళు ఒకటి గమ్మత్తుగా ఏం మాట్లాడదంటే, మాకు పార్మానా ఏదో రాసిచ్చిండు గేట్ అని అంటారు. చూసుకోవాలి, హైదరాబాద్ లో నిజాం రాజ్యంలో మాకు ఒక గేట్ ఉన్నదంట. ఆ గేటుని ఈ పుస్తకం ఏమన్నది చెప్పాలనా? నిజాము ఈ తెలంగాణ దోచుకున్న సంపదను అంతా ఆయన గోడౌన్లలో పెట్టుకున్న సంపదని ఈ పార్మానా అనే గేటు ద్వారా 128,000 ఎడ్ల బండ్లల్లా మచిలీపట్నం ఓడరేవుకు తరలించి అంచెలు బ్రిటిష్ వాళ్ళు ఆ సంపదను దోసుకపోవడానికి ఏర్పాటు చేసిన దర్వాజది. వాళ్ళకెళ్ళి వాళ్ళ బండ్లే పోవాలి. వాళ్ళ బండ్లే వాళ్ళకెళ్ళి పోవాలి. ఇక వీళ్ళు పోయేటప్పుడు అడ్డు అదుపు ఉండదు. ఇలా గొడ్లు ఎక్కడైనా మేయొచ్చు, ఇలా అవి బండ్లకు ఉన్నాయి, ఎక్కడైనా నీళ్ళు తాగొచ్చు, ఏ పంటనైనా మేయొచ్చు. ఆంక్షలు లేవు వీళ్ళకి. ఇక నిజాం వీళ్ళకి ఇచ్చిన సపరేట్ పవర్ అది. మరి ఇక్కడ కూడా తెలంగాణ సంపదను దోపిడీ చేసే దాంట్లో పాత్ర ఉన్నది. కానీ హైదరాబాద్ రాష్ట్రంలో వీళ్ళ పాత్ర ఏమున్నది? హైదరాబాద్ రాష్ట్రంలో వీళ్ళ పాత్ర ఏమున్నది? ఇట్లా అటు ఢిల్లీ నుంచి మొదలుకుంటే ఇక్కడ దాకా చరిత్రలో ఎక్కడ కూడా వీళ్ళు ఫస్ట్ ట్రేడర్స్ మార్వాడీలకు సంబంధించిన జెనెటికల్ లింక్సే వీళ్ళకు ఉంటాయి. వాళ్ళకున్న అన్నదమ్ముల చివరోలు వీళ్ళది ఒకటి ఉంటది చరిత్ర. మార్వాడీలు వ్యాపార దృక్పథాలు వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే నీకు బ్రిటిష్ ఒక ట్రైన్ లైన్ వేసి రైల్వే వ్యవస్థను స్థిరీకరించాలనుకున్నప్పుడు ఆ బ్రిటిష్ వ్యాపార విధానాలు వచ్చినప్పుడు వీళ్ళ ట్రేడింగ్ పడిపోతుంది. ట్రేడింగ్ అనేది వీళ్ళది పడిపోతుంది. పడిపోయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి బ్రిటిష్ సంపదను తరలించే క్రమంలో అటవీ ప్రాంతాలలో మాటు కాసి వాళ్ళు దాడులు చేస్తూ ఉంటారు. అప్పుడు క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ ఎక్కడ వస్తుందో అక్కడనే వస్తుంది. 1871 క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ లో వీళ్ళని క్రిమినల్ ట్రైబల్ గా పెడతారు. మేము క్రిమినల్ ట్రైబల్ లో కూడా ట్రైబ్సే కదా, మాకు అన్యాయం జరిగింది అంటారు. క్రిమినల్ ట్రైబుల్ అంటే ఆ అటవీ ప్రాంతంలో ఎవరో అప్పటికప్పుడు అపరిచితులు వచ్చి దాడి చేస్తారు కాబట్టి ఆ ఫారెస్ట్లు ఉన్న ఎవరో అని క్రిమినల్ ట్రైబ్ ఇచ్చిండు. షెడ్యూల్ ట్రైబ్ వేరు, క్రిమినల్ ట్రైబ్ వేరు. బ్రిటిష్ లో కూడా 1836 లో మొట్టమొదటిసారి షెడ్యూల్ ట్రైబల్ లిస్ట్ వస్తుంది.
ఆ ట్రైబల్ లిస్ట్ లా ఇప్పుడు మనం చెప్పబడే షెడ్యూల్ తెగలు ఉంటాయి. నీకు 1871 వచ్చింది క్రిమినల్ ట్రైబ్స్. ఇగో ఇట్లా వీళ్ళు ఆ నార్త్ నుంచి వెళ్ళి సౌత్ కు విస్తరించి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఈ రకంగా ఉంటది. ఇప్పుడు వీళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ నిజాం వద్దంటాడు, బ్రిటిష్ వద్దంటాడు షెడ్యూల్ తెగల లిస్ట్ లా. ఇప్పుడు తీసుకొచ్చి 76లో ఎస్టీలలో కలిపినామంటే ఇప్పుడు దాని వల్ల మాకేం జరిగింది? ఇప్పుడు మేమేమంటామంటే వాళ్ళ సెన్సెస్ లో కూడా క్లియర్ గా మెన్షన్ చేసి ఉన్నది 1,32,000 జనాభా ఉన్నారు వీళ్ళు కలిసేటప్పుడు. 76లో 81లో 11.5 లక్షలు అయింది, 11,85,000. 90లో 20 లక్షలు అయింది, 2000లో 30 లక్షలు అయింది. ఇప్పుడు మేము చెప్తలేం, వాళ్ళే చెప్తాను మేము 50 లక్షలు ఉన్నాం, 50 లక్షలు ఉన్నాం బరాబరి చెప్తాను. మరి ఈ జనాభా అంతా మైగ్రేషన్ అయింది అంటారా మేము? మహారాష్ట్ర బీసీ, ఛత్తీస్గఢ్ ఎస్సీ, రాజస్థాన్ ఓసీలుగా ఇప్పుడు ఇటు వచ్చి మన కర్ణాటక ఎస్సీలు ఉన్నారు. ఎస్టీ రిజర్వేషన్ ఫలాలు ఇక్కడ అందుతున్నాయి కాబట్టి ఈ తెలంగాణకు వలస వచ్చి తండాలు ఏర్పాటు చేసుకొని ఇవాళ మా 6% రిజర్వేషన్ దింతాలు మా షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగాలు కూడా ఐటీడీఏలలో ఎక్కడ కూడా లేకుండా 90% తినడం వల్ల ఇవాళ మొత్తం నిరుద్యోగులు అయ్యే పరిస్థితి ఉన్నదని మేము అంటాం. వలసలు విపరీతంగా పెరగడం వల్ల ఆదిలాబాద్లో ఏం జరిగిందో మనం చూస్తాను. గుట్నూరుకి ఐటీడీఏకి ఒక 500 మీటర్ల ఒక స్కూల్ ఉంటది, ఏదో బాబా పేరు మీద ఉంటది స్కూల్. అలా 10,000 మంది విద్యార్థులు మహారాష్ట్ర స్టూడెంట్స్ ఉంటారు, మహారాష్ట్ర లంబాడాలు ఉంటారు 10,000 మంది. ఇప్పుడు వానికి నేటివ్ ఏది వస్తుంది? తెలంగాణ వస్తుంది. వాడు ఇప్పుడు ఉద్యోగం ఎక్కడ చేయాలి? స్కూల్ ఎడ్యుకేషన్. మరి ఇది అన్యాయం కాదా? అది మేము అక్కడ ఉన్న గోండులే ప్రశ్నించాలా? ఈ తెలంగాణకు బాధ్యత లేదా? వీళ్ళకి మైగ్రేషన్ వస్తలేదా? ఇవాళ వీళ్ళకి అర్థమైతలే, లంబాడీలకు సమర్థిస్తారు కానీ మహబూబాద్ ఏమైపోయింది? మహబూబాద్ ఏమైపోయింది? జనరల్ స్థానం. ఎస్టీ అయిపోయిందా? ఎంపీ ఎమ్మెల్యే ఎస్టీ అయిందా? డోర్నకల్ అయిందా? రేపు పొద్దుగా జనగాం కూడా అవుతుంది. జనగాం కాన్స్టిట్యున్సీలో లంబాడీల జనాభా ఎక్కువ. దేవరకొండ జనరల్ అయిపోయింది. కార్పొరేటర్లు కూడా హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో కూడా లంబాడీలు అవుతారు. మేము అవుతానమా? లేదు. గోండులు అవుతానరా? మా 9 తెగలు అవుతానయా? మహారాష్ట్ర నుంచి వెళ్ళి ఈ వలసంతా కూడా భవిష్యత్తులో తెలంగాణకు కూడా ప్రమాదమే. నేను బాండ్ పేపర్ మీద రాసిస్తా తమ్ముడా, ఇంకొక 15 నుంచి 20 సంవత్సరాలలో లంబడోలే ముఖ్యమంత్రి, లంబాడీలే ముఖ్యమంత్రి. వాళ్ళకి కమ్మలు, రెడ్లు, వెలవల కన్నా సామాజిక స్పృహ ఎక్కువ ఉన్నది. ఇప్పుడు ఓపెన్ గా కొంతమంది పొలిటీషియన్స్ మాట్లాడతారు, మా రెడ్లు, వెలవలు, కమ్మల వాళ్ళంతా ఒక జనరేషన్ అంతా పోయి విదేశాలలో స్థిరపడ్డారు, ఇక మాతోని ఈ రాజకీయాలు కొలాప్స్ అవుతాయి, మా వాళ్ళంతా సాఫ్ట్వేర్లని ఈ వేర్లని రాజకీయాలలో లేరు. మరి అంత సామాజిక స్పృహ ఉన్న కులం ఏంది? లంబాడే కదా. మరి వీరే కదా రేపు పొద్దుగాల రాజ్యాధికారానికి వచ్చేది. ఇవాళ 60 సీట్లలో బెదిరించేటోళ్ళు రేపు పొద్దుగాల 60 సీట్లను ఎమ్మెల్యేలు గెలుచుకోలేరా? ఇప్పుడు ఉన్న 50 లక్షల జనాభా ఇంకొక 20 సంవత్సరాలకి 1 కోటి కాదా? ఈ క్యాల్కులేషన్స్ కూడా తెలంగాణ మైదాన ప్రాంతం చేయాలి. మాకు రిజర్వేషన్లలో అన్యాయం జరుగుతుంది. తెలంగాణ డెమోగ్రఫీలో కూడా తండాలు విస్తృతంగా పోయినాయి. ఇప్పుడు డిస్ట్రిక్ట్ డెమోక్రటిక్ ఎత్తుకున్న ఈ ఉద్యమం ఏదైతే ఎస్టీ జాబితాలో నుంచి లంబాడీలను తొలగించాలని చెప్పేసి మీరు ఎత్తుకున్న ఉద్యమం ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని మీరు అనుకుంటా ఉన్నారా? 100% అవుతుంది. ఎట్లా అవుతుంది అనుకుంటారు? ఇప్పుడు కొమరంభీం పోరాటం ఓడిపోయిందా? లేదు. బిర్సాముండ పోరాటం ఓడిపోయిందా? లేదు. సంతాల తిరుగుబాటు ఓడిపోయిందా? లేదు. మరి మేము ఎట్లా ఓడిపోతాం? అంటే ఓటు బ్యాంకు లేకపోవచ్చు మా దగ్గర. ఇప్పుడు ఏదైనా ఓటు బ్యాంకే కదా. డెమోక్రసీలో ఓటు బ్యాంకే నిర్ణయిస్తాం, మేము కాదంటలేము. హైదరాబాద్ స్టేట్ లో కూడా కొమరంభీం గింతంత గూడెం, జోడేఘాట్ అనేది చిన్న గ్రామం, దాని చుట్టుపక్కల ఒక 12 గ్రామాలు లేఖం చేసిండు కొమరంభీం. కానీ ఆ పోరాటం ఇవాళ భారత రాజ్యాంగంలో ఒక 5th షెడ్యూల్ రాయడానికి కారణమైంది. మరి మమ్మీని చిన్నంజలి అయితే ఎట్లా? 2000 గుడేలు ఉన్నాయి మా తెలంగాణలో. పోరాట వారసత్వం ఉన్నది మాకి. మా ప్రాంతాన్ని మేము బ్లాక్ చేసుకోలేము. నీకు గారో మేఘాలయాల గారో గాని కాశీ గాని అక్కడ పోరాటాలు కొన్ని ఉంటాయి. అంతర్రాష్ట్ర రవాణాన్ని బ్లాక్ చేయగలుగుతారు వాళ్ళు, మేము బ్లాక్ చేయలేమా? ఓపెన్ కాస్ట్ బ్లాక్ చేయమా? లేకుంటే కేటీపీఎస్ తెలంగాణ కరెంట్ యాజల్ వస్తుంది, 4000 మెగావాట్ల విద్యుత్ ఇచ్చేది కేటీపీఎస్. బీపీఎల్ పేపర్ ఏడ తయారైతుంది? భద్రాచలం పేపర్ బోర్డు.
మనుగూరులో 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. తెలంగాణలో ఇక్కడ మనకు బల పెరుగుతుందంటే కారణం గోదావరి పరియాక ప్రాంతం. ఇవాళ వాటర్ యాంచెలు వస్తాయి అంటే మాకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటాయి కదా. మాకు జరగాల్సిన వాటా రానప్పుడు మా ప్రాంత వనరు నీకెట్లా ఇవ్వాలి? నువ్వు ఆలోచించినప్పుడు నా ప్రాంత ఇసుక నీకెందుకు ఇవ్వాలని నేను అంటాను. అన్ని బ్యాన్ చేస్తాం, పేసా గ్రామ సభ తీర్మానం చేస్తాం, మీ ఇసుకని రద్దు చేస్తాను. ఇసుక యాంచెలు వస్తుంది, పేసా గ్రామ సభ తీర్మానం చేస్తేనే వస్తుంది. అక్రమంగా పట్టుక రావడానికి లేదు కదా. మా వాళ్ళు ఏ విధంగా చైతన్యం చేయాలో ఆ విధంగా చేస్తాం. ఓటు బలం లేకపోవచ్చు కానీ రాజ్యానికి సంబంధించిన వనరులను అడ్డుకునే బలం అయితే మాకు ఉన్నది కదా. అది మా ప్రజల ద్వారా చేపిస్తాం. ఇప్పుడు మా నీళ్ళు నువ్వు తింటాను. 7,20,000 ఎకరాలు తుపాలగూడ నీరని తెలంగాణ సమాజం ఇవాళ మంచి నీటిగా వాళ్ళ పొలాలకు వాడుకుంటుంది. కాళేశ్వరం నుంచి వచ్చే నీటిని వాడుకుంటుంది, మేడిగడ్డ నుంచి వచ్చే నీటిని వాడుకుంటుంది, కరెంటును వాడుకుంటుంది, బొగ్గును వాడుకుంటుంది. మరి ఈ సమాజం వాళ్ళ గురించి ఆలోచించాలి కదా నేను అంటాను. వలస వచ్చిన లంబాడీల వైపు నిలబడతాను కానీ మరి మా సంగతి ఏంది? ఉస్మానియా యూనివర్సిటీలో 170 ప్రొఫెసర్లు ఉంటే 110 మంది ఆర్టీఐ రిపోర్ట్ల లంబాడాలు ఉన్నారు. బీసీలలో ఉన్నారా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లు కూడా ఎక్కువ మొత్తం వాళ్ళే. టీచర్లు వాళ్ళే ఉంటారు, ఎంఆర్ఓ వాళ్ళే ఉంటారు, పోలీసులు వాళ్ళే ఉంటారు, ఐఏఎస్లు వాళ్ళే ఉంటారు. ఇవాళ యూనివర్సిటీలో ఇప్లోలు ఎంతమంది ఉన్నాం? ఈ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ లో మా ప్రొఫెసర్లు లేరు, మా పిహెచ్డి స్కాలర్లు లేరు. మరి మా 6% రిజర్వేషన్ ఎవరు తింటారు నువ్వు చెప్పి? ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 6% ఎవరు తింటారు? మా వాట అయితే ఆడ ఉంటది కదా. ఆడ ప్రొఫెసర్లు ఎవరు ఉన్నారు? ఉస్మానియాల కాకతీయల 20 మంది వాళ్ళు ప్రొఫెసర్లు ఉంటే మా ఈసా నారాయణ సార్ ఒక్కరు మా వాళ్ళు ఉంటారు. తెలంగాణలో అయితే మా వాళ్ళు లేనే లేరు. మరి ఇలా ప్రొఫెసర్లు ఎవరైతారు? పిహెచ్డీలు ఎవరైతారు? ఎన్ని సీట్లు వస్తాయి పిహెచ్డీలు? కాకతీయ ఉస్మానియాలో మా వాళ్ళు 10 మంది ఉంటారు. వాళ్ళు 2000 మంది అయిపోయిన వాళ్ళు ఉన్నోళ్ళతో కలిపి 2000 మంది పిహెచ్డీలు వాళ్ళు చేసిండ్రు. తెలుగు యూనివర్సిటీలో లేనే లేము మేము. ఇక ప్రొఫెసర్లు మొత్తం వాళ్ళే, పిహెచ్డీలు మొత్తం వాళ్ళే. ఉన్నత విద్యలో కూడా ఎంత చేయాలో అంత చేస్తారు. మీరు తీయండి, 38 మెడికల్ కాలేజీలు ఉన్నాయి తెలంగాణలో. 6% రిజర్వేషన్ లా ఇయర్లీ మాకు ఒక 250 నుంచి 60 సీట్లు రావాలి. 260 సీట్ల ఎంబీబీఎస్ ఇప్పుడు ఎవరు ఉన్నారు? 250 మంది లంబాడీలే ఉన్నారు, వాళ్ళే ఉన్నారు. ఈ డేటా తీసినాక మాట్లాడు. లంబడోలు ఎస్టీలలో ఉండాలా వద్దా అనేది సైంటిఫిక్ డేటాను బయటికి తీసినాక మీరు మాట్లాడండి. ఎవరికి అన్యాయం జరుగుతుంది. ఇది ఒక రాజకీయంగా ఇప్పుడు ఏమొస్తానే అంటే రేవంత్ రెడ్డి వెనక నడుపుతా ఉండే, ఆయనకేం పని? ఆయన అయిందే మొన్న ముఖ్యమంత్రి. ఈ డిమాండ్ వచ్చింది 96లా. కేసీఆర్ అసలు మమ్మల్ని కలిసే అవకాశమే లేదు. జనరల్ ప్రజలనే ఆయన కలవనియలే ఆయన పరిపాలనలో. ఇవంతా కూడా ఏదో మసిపూసి మారేడుకాయ చేసి మనం కొట్టుకో. మావాడు కాదురా నాయన అంటే మళ్ళీ మనం కొట్టుకున్నామంటారు. లంబాడీలు ఎట్లయితారు? లంబాడీలు మావోళ్ళు ఎట్లయితారు? చెంచుల భూభాగంలో మేము లేము. మేము చెంచులం కావాలంటే కాదు, కానీ అది ఆదిమతేగా. గోండుల భూభాగంలో మేము లేము, కొలాముల భూభాగంలో మేము లేము. ఏ తెగ ఐడెంటిటీ ఆ తెగకు అక్కడ సపరేట్ గా నిర్దేశించబడి ఉన్నది. ఆ ఐడెంటిటీ లేని వాళ్ళు వీళ్ళు అంటారా మేము? ఇప్పుడు నీకు మైదాన ప్రాంతంలో ఉన్నోళ్ళు స్టేటస్ ఎట్లా ఇస్తాం మనం? ఏ క్రైటీరియాని ఇస్తాం? అసలు షెడ్యూల్ ఏరియాకి నామ్స్ ఉన్నాయా లేవా? షెడ్యూల్ ఏరియాకి మొత్తం ఒక భూభాగం అనేది ఉన్నది కదా. ఆ 5th షెడ్యూల్ భూభాగంలో ఉన్నోలే షెడ్యూల్ ట్రైబల్ అవుతారు కదా. మరి వీళ్ళెట్లా షెడ్యూల్ ట్రైబల్ అవుతారు? షెడ్యూల్ అంటేనే నిర్దేశించబడిన ప్రాంతం కదా. షెడ్యూల్ ప్రాంతం అంటే నిర్దేశించబడిన ప్రాంతం. షెడ్యూల్ తెగ అంటే ఆ ప్రాంతంలో నిర్దేశించబడిన తెగ. వీళ్ళకి షెడ్యూల్ ప్రాంతం ఉండదు, షెడ్యూల్ తెగ హోదా కావాలి వీళ్ళకి. మళ్ళీ వీళ్ళు ఎక్కడ ఉంటారంటే హైదరాబాద్లో ఉంటారు. హైదరాబాద్లో షెడ్యూల్ స్టేటస్ వస్తా నువ్వు చెప్పే వస్తుందా? షెడ్యూల్ స్టేటస్ ఎట్లా వస్తుంది? అంటే ఇవన్నిటిని కూడా అన్సైంటిఫిక్ గానే వీళ్ళ యొక్క అప్పుడు 76 నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నది. 76 బిల్లు పైన కూడా మా అభ్యంతరం. వాళ్ళు ఏమంటారు? మేము కలిపినాం బరాబరి, మమ్మల్ని ఎవరు తీసేయలేవు, సంతోషం. కానీ 76లో జరిగిన దాంట్లో ఆర్టికల్ 342 సవరణ జరగలేదు అనేది మా వాదన. 106 సార్లు రాజ్యాంగ సవరణ జరిగింది. 106లో మీ నెంబర్ ఏడో మాకు చెప్పుకుంటాం. 342 సవరణ జరిగి ఎస్టీలకు రావాలా కదా. మరి అది జరగనప్పుడు నువ్వెట్లా ఎస్టీ అవుతాను? మేము కాన్స్టిట్యూషనల్ మాట్లాడతాను, మాకు జరిగే అన్యాయాన్ని మాట్లాడతాను. ఇగో ఈ గ్రౌండ్ లోనే ఇవాళ మైదాన ప్రాంత సమాజం కూడా ఆలోచించాలి. ముఖ్యంగా ఎవరైతే
భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు ఉన్నారు. ఆయన కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది. కోర్టుకి వెళ్ళారు, కేసు కాలేదు, ఇంకో హైకోర్టు కూడా వెళ్ళారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. న్యాయపరమైన పోరాటం చేస్తారా లేకపోతే ఉద్యమ పోరాటమే చేస్తారా? ఇప్పుడు న్యాయ వ్యవస్థలు స్వతంత్ర వ్యవస్థ కలిగి ఉన్నా కానీ మళ్ళా కంట్రోల్ ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. మనం ఎస్సీ వర్గీకరణని చూసినప్పుడు అర్థమవుతుంది. సుప్రీంకోర్టు ఎప్పుడైతే 2006లో కొట్టేసిందో వర్గీకరణ, కాంగ్రెస్ లో మాలాల బలం ఎక్కువ ఉంటది కాబట్టి ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పటికి కూడా మళ్ళీ దాన్ని పార్లమెంట్ లో బిల్లు పెట్టి చేయకుండా డిలే చేస్తారు. కృష్ణమాదేవ్ మళ్ళీ యూటర్న్ తీసుకొని అవకాశం కోసం తన జెండాను కాపాడుకుంటా 2023 వరకు వచ్చాడు. 2023లో దక్షిణ భారతదేశానికి బీజేపీ విస్తరించాలి. బీజేపీ విస్తరించే క్రమంలో దక్షిణ భారతదేశంలో ఉన్న మాదిగ కులానికి సంబంధించిన వాళ్ళంతా క్రిస్టియన్ మతంలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ డిఫరెంట్, వాళ్ళ గుళ్ళకి రానియలేదని అంటాచి గుంటి అని. అప్పుడు కృష్ణ మాదిగ దాన్ని ఒక అవకాశంగా తీసుకున్నాడు. నాకు వర్గీకరణ కావాలి, బీజేపీ మాదిగలో ఓట్లు కావాలి, ఎస్సీ ఉపకులాలు ఓట్లు కావాలి. అప్పుడు విశ్వరూప మహాసభ వాళ్ళకి మధ్యలో ఒక అండర్స్టాండింగ్, కృష్ణ మాదిగ బీజేపీకి సపోర్ట్ చేసి అంతిమంగా 9 ఎమ్మెల్యే 9 ఎంపీ స్థానాలు గెలుచుట్ల కీలక పాత్ర పోషించిండు. రిజల్ట్ ఉన్నది, రిజల్ట్ ఉన్నది. వాళ్ళు అంతిమంగా 7 జడ్జీల ధర్మాసనం ఇచ్చింది, వర్గీకరణ అమలైంది. ఇది ఒక పొలిటికల్ స్టంట్. మొత్తం మీద వాళ్ళు ఒక విజయం సాధించిండ్రు. ఇప్పుడున్న పరిస్థితులలో ఆ గవర్నమెంట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేంత ఓటు మాకు లేదు, ఎస్సీలకు ఉన్నది. సేమ్ టైం వాళ్ళకు అవసరం ఉన్నది, బీజేపీకి వీళ్ళకు ఒక అవసరం ఉన్నది. ఏది సుప్రీంకోర్టులో వీళ్ళకు అనుకూలంగా రాష్ట్రాలు వర్గీకరణ చేయొచ్చు అనేది వీళ్ళకు ఉన్నది. అప్పుడు స్టేట్ లో కూడా వాళ్ళ బల ప్రదర్శన చేసుకుంటారు. మేము అనేది ఏంటంటే కేంద్రాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ మ్యానిపులేట్ చేసేంత ఓటు బ్యాంక్ మా దగ్గర లేదు. అట్ ది సేమ్ టైం అంత చైతన్యం కూడా లేదు. మా వాళ్ళు అప్పటికప్పుడు ఆర్గనైజ్ గారు, ఇది ఒకటి ఉన్నది. ఇప్పుడున్న పరిస్థితులలో మేము చేసేది ఏంటంటే ఒక సింపథైజ్డ్ గా మాకు అన్యాయం జరిగింది, ఇగో ఇంత అన్యాయం జరిగింది, కాన్స్టిట్యూషనల్ గా వీళ్ళు ఎస్టీలు కాదు వీళ్ళు కాన్స్టిట్యూషనల్ గా అక్రమంగా వచ్చిండ్రు, మా రిజర్వేషన్లు పూర్తిగా దోసుకుంటారు, మైగ్రేషన్ అయ్యి వచ్చిండ్రు. ఇదే కొనసాగుతూ ఇంకొక 20-30 సంవత్సరాలలో మా జాతి పూర్తిగా అంతరించిపోయే అవకాశం ఉంటది. కాబట్టి ప్రభుత్వాలు దీనిపైన ఖచ్చితంగా కూడా పునరాలోచన చేసి 76ల కలపడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచనతో ఉన్నాడు. ఎస్సీ వర్గీకరణ చేసిండు, బీసీలది కూడా చేసిండు. కాబట్టి ఎస్టీ మిగిలింది మేమైతే ఏ పాపం చేయలే, అమాయక ఆదివాసులు, మాకు కూడా ఒక పరిష్కార మార్గం చూపెట్టాలనేది మనం సింపథైజ్ గా మనం వాళ్ళని కోరుతాను. ఈ ఉద్యమంలో ఒక సంవత్సరం పాటు శాంతియుత మార్గంలో మా పోరాటం ఉంటది. దాన్ని వాళ్ళు చేసేదాంట్రా ఏ పరిష్కారం చూపెడతారు. ఎందుకంటే మేము ఎన్నికల సమయంలో కూడా సీతక్క విడమ బొజ్జు గారు కలిసినప్పుడు కూడా ఆయన ఒక హామీ ఇచ్చిండు మాకి. ఆయన ఇచ్చిన హామీ ఏంటంటే, నేను ముఖ్యమంత్రి అయ్యేది ఉంటే మీరు లంబాడీలు ఎస్టీలు కాదని తొలగింపు ఉద్యమం చేసే క్రమంలో ఆ డిమాండ్ పైన మీరు పోరాటం చేస్తారు, డెడ్ ఎండ్ ఎక్కడో ఒక్కడ మేము ఇస్తాం అనేది ఆయన నోటితో మాకు హామీ ఇచ్చింది కూడా ఉన్నది. అనుకున్నాడు, సీతక్క మంత్రి అయింది, మా బొజ్జు ఎమ్మెల్యే అయింది. ఇంకా మేము రాజకీయాల కాడికి రాలేదు, ఇది ఉన్నది. కాబట్టి ఈ క్రమంలో ఇప్పుడు సంఘాలుగా మేము చేసేది ఏంటంటే 100% గా ఇద్దరు అయినాయి కాబట్టి మాది కూడా చేయాలి. మీరు అనుకునే డెడ్ ఎండ్ విషయంలో కూడా 5th షెడ్యూల్ భూభాగంతో సంబంధం లేకుండా 5th షెడ్యూల్ తండాలు 5th షెడ్యూల్లో లేవు. ఆ షెడ్యూల్లో కూడా పూర్తిగా మైగ్రేషన్ అయి నాశనం చేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి వీళ్ళు ఇప్పుడు 6% రిజర్వేషన్ జనాభా మేము అంటారు కదా, వాళ్ళు 50 లక్షల కోటి మాకు సంబంధం లేదు, కోటిన్నర మాకు సంబంధం లేదు. వాళ్ళ జనాభా ఎంత అవుతున్నారో అంత సపరేట్ రిజర్వేషన్ వాళ్ళు కలిపియండి. మా 5th షెడ్యూల్ భూభాగం మాకి 76కు ముందున్న 4% రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో ఆ రిజర్వేషన్ అనేది మాకు ఇంప్లిమెంటేషన్ చేయండి. మా అస్తిత్వం బతుకుతుంది, మా 5th షెడ్యూల్ భూభాగం బతుకుతుంది, మా తెగలకి రిజర్వేషన్ ఫలాలు అందుతాయి, మాకుంటది. వాళ్ళ 6% రిజర్వేషన్ చేసి వాళ్ళు మైదాన ప్రాంతాలకు పరిమితం చేసేలాగా వాళ్ళు పరిష్కారం చేసుకునే అవకాశం ఉన్నది. అక్కడ మాత్రం మేము అగ్రి కావడానికి అవకాశం ఉంటది. అట్ ది సేమ్ టైం ఎస్టీ స్టేటస్ ఉండడం వల్ల ఎప్పటికైనా ప్రమాదమే. కాబట్టి గుజరాత్లో గుజ్జర్ల తరహాల సపరేట్ రిజర్వేషన్ కనుక కేటాయించుకునేది ఉంటే వాళ్ళకి రాజకీయ భద్రత ఉంటుంది. వీళ్ళకి కావాల్సింది రిజర్వేషన్లే.
వాళ్ళ జనాభా ఎంతో వాళ్ళు ఇచ్చుకొని మాకు సంబంధం లేదు. కానీ అక్రమ మార్గంలో ఉన్న వీళ్ళు మాత్రం ఎస్టీలకు వెళ్ళిపోవాలనేది మా వాదన. దాని విషయంలో మా ప్రతినిధులకు కూడా మేము రిప్రజెంటేషన్లు మంత్రి సీతక్క గారికి కానీ, బొజ్జు గారికి కానీ వీళ్ళందరూ కూడా మేము ప్రతిపాదనలు కూడా పంపడం జరిగింది. ముందు పోయే క్రమంలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అయితే ప్రజెంట్ అయితే ప్రత్యక్షంగా లేదు, మీరు కూడా చూస్తారు. ఎందుకంటే లంబాడీలు మనకు కనపడుతుంది కానీ, ఎందుకంటే వాళ్ళకు కూడా కాన్స్టిట్యున్సీలలో లంబాడీల ఓట్లు ఉంటాయి, వాళ్ళ కొంత వాళ్ళ పరిమితులు వాళ్ళకు ఉంటాయి. మనం మన ఒక ఇంటర్వ్యూలో కూడా మీరే మంత్రి అయినట్టు మరి మా కోయలు మంత్రి అవడు మీకు ఇష్టం లేకుండా మరి బలప్రదర్శన చేసి పీకులు మరి 76 సంవత్సరాలు కోయలు మంత్రి కాక సరే కాక సీతక్క మంత్రి అయింది. ఇక మీరు ఓర్చుకోకుండా మేమేం చేయలేము దానికి, అంతే కదా అనే దానిపైన కూడా మా వాదన కూడా వినిపించడం జరిగింది. కాబట్టి దీంట్లో మేము కూడా మా రాజకీయ నాయకుల్ని సమీకరణ చేస్తాం, సంఘాలని సమీకరణ చేస్తాం, బయట ఉన్న సామాజిక కులాలు బీసీ ఇంకా మిగతా వర్గాల్ని కూడా మాకు జరిగే అన్యాయాన్ని వివరిస్తాం. అంతిమంగానైతే దీని ఒక శాంతియుత మార్గంలో మేము పోరాటాన్ని తీసుకుపోవడానికి మేము ప్రయత్నాలు చేస్తాం. న్యాయ పోరాటంలో మేము ఓడిపోయినప్పటికి కూడా ప్రజా పోరాటంలో గెలుస్తాం. న్యాయ పోరాటంలో మేము వాస్తవ అంశాలతో తీసేది ఉంటే ఓడిపోవడానికి వీల్లేదు. కానీ వీళ్ళేమన్నా మళ్ళా రాజకీయంగా లాబింగ్ చేసి ఓటు బ్యాంకు చూపించి అప్పుడు ఎట్లయితే 76లో ఇందిరాగాంధీతో వీళ్ళు ములాఖాత్ అయి చేసినారు అట్లా చేసేది ఉంటే ప్రజా పోరాటం కూడా ఎట్ ది సేమ్ టైం అదే స్థాయిలో ఉంటుంది అనేది కూడా మేము తెలియజేస్తాం. చూసుకోవచ్చు. అంటే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఆదివాసీలు ఉంటారో ఆదివాసీలందరికీ కూడా ఎవరైతే డాక్టర్ మైపత్ అరుణ్ కుమార్ గారు కూడా పిలుపునిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితమే ఎవరైతే ఆదివాసీలు ఉన్నారో ఆదివాసీలంతా కూడా ప్రజా పోరాటానికి సిద్ధమవ్వండి అంటూ కూడా పిలుపునిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూనే ఉండండి మహానగర్. నేను మీ జర్నలిస్ట్ అని.